ఫణీంద్ర గారు, బీజేపీ నాయకులు. ఫణీంద్ర గారు నమస్తే అండి. నమస్తే అన్న. ఫణీంద్ర గారు, ఈరోజు అజిత్ పవార్ ఏదైతే ఇలా అకస్మాత్తుగా ఈ విధంగా క్రాష్లు చనిపోవటం అనేది అందరికీ ఒక రకంగా రాజకీయాల్లో దిగ్భ్రాంతి గురి చేసిన విషయం తెలిసిందే. ఏమంటారు ఈ మరణం వెనక? అసలు ఈ విధంగా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి, ఇది వాస్తవమా? దీన్ని కూడా రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అక్కడేమో సాంకేతిక లోపానికి క్లియర్గా అర్థమవుతోంది. ఓవరాల్గా మీ విశ్లేషణ ఏంటి? ముందుగా ఈ రోజు ఏదైతే విమాన ప్రమాదంలో జరిగినటువంటి కోల్పోయినటువంటి ఒక ముఖ్య ప్రముఖ నాయకులైనటువంటి అజిత్ పవార్ గారికి అదే విధంగా ఆ తోటి పైలట్ అధికారులు, అదే విధంగా భద్రతా సిబ్బంది అందరికీ కూడా వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఈ రోజు ఏదైతే జరిగిందో, అంటే ఇప్పుడు మస్తన్ రావు అన్న గారు చాలా క్లారిటీగా కరెక్ట్ గా అన్ని విషయాల్లో కూడా చాలా కూలంకుశంగా చెప్పడం అనేది జరిగింది. అందులో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే, గతంలో జరిగినటువంటి ఫ్లాష్ స్టాట్స్ కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే కనుక టెక్నాలజీలో కానీ సిస్టమ్ లో కానీ అదే విధంగా అన్ని రంగాల్లో కూడా డెవలప్మెంట్ అనేది అయితే కనుక వాస్తవంగా మనము ముందున్నామని చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఆయన ప్రయాణం చేసినటువంటి విమానము అత్యంత ఆధునికత కలిగినటువంటి విమానము, అది అత్యంత వేగవంతమైనటువంటి విమానము, దానిలో ఎంతో టెక్నాలజీ కలిగినటువంటి లేయర్ జెట్, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వాడేటువంటి విమానము, దానిలో గతంలో కూడా ఆయన ప్రయాణం చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి పైలట్లు కూడా ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇందులో మనకు క్లారిటీగా క్లియర్ గా మనకు ఒక విధానం అయితే కనుక చెప్తున్నారు. ఫస్ట్ టైం ఆల్రెడీ పైలట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించాడు, అది క్లారిటీగా కవలేదని చెప్పేసి మళ్ళీ రెండోసారి దాన్ని మళ్ళీ తిరిగి రౌండప్ చేసి ఎగరడం అనేది జరిగింది అని చెప్పేసి జరిగింది. ఇది క్లారిటీగా ఉన్నటువంటి ఆ యొక్క దానిలో ఏజీటీసీ తాలూకా విధానంలో కూడా క్లారిటీగా మనకి చెప్పడం అనేది జరిగింది. అది 100% ఈ యొక్క వాతావరణం తప్పిదానాల వల్ల, పైలట్ యొక్క అత్యుహమైనటువంటి ఉత్సాహంతో తీవ్రమైనటువంటి ఒత్తిడి వల్ల ఈ యొక్క విమానం అనేది ఆ ల్యాండింగ్ ప్రక్రియలో అనేది క్లాష్ అయితే అయింది. గతంలో సంజయ్ గాంధీ గారి గురించి చూసుకున్నా, వైఎస్ఆర్ గారి గురించి చూసుకున్నా, అదేవిధంగా స్పీకర్ బాలయోగి గారు చూసుకున్నా, వాళ్ళు వాడినటువంటి హెలికాప్టర్స్, వాళ్ళు వాడినటువంటి జట్లు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హైలీ క్వాలిఫైడ్ టెక్నాలజీతో వాడినటువంటి, ఇంక్లూడ్ మాధవరాస్ ఇండియా వాళ్ళు వాడినటువంటి టెక్నాలజీతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా విమానాల్లో కానీ స్పెషల్ జెట్స్ లో కానీ చాలా టెక్నాలజీ పరంగా చాలా డెవలప్మెంట్ వచ్చింది. బోయింగ్ లో కూడా చాలా టెక్నాలజీ పరంగా డెవలప్మెంట్ వచ్చింది. స్పీడ్ యాక్టివేషన్స్ దాంట్లో కూడా చాలా టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది. అదే ఏటీసీ విధి విధానాల్లో కూడా చాలా టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది. అదే విధంగా డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఏదైతే సివిల్ ఏవియేషన్ ఉందో వాళ్ళు కూడా ఒక సరైనటువంటి ప్రక్రియలు, ఆ యొక్క ఏరియల్స్ కూడా అవన్నీ కూడా వాడటం అనేది జరుగుతుంది. కానీ కాకపోతే ఇలాంటి విషయాలు, అంటే ఇప్పుడు మీరు అన్నట్టన్నా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి అంటే ఇందులో రాజకీయం చేయవలసిన అవసరం కూడా ఎవరికి ఉండదు. ఎందుకంటే అసలు అసలు అది అది అనడానికి కూడా చాలా నోరు రాలేనటువంటి పరిస్థితి. ఆయన్ని ఆ విధంగా ఎయిర్ క్లాస్ చేసి చంపించాల్సినటువంటి బాధ్యత, ఆ యొక్క ఆలోచన కానీ ఎక్కడా కూడా రానటువంటి పరిస్థితి అధికార రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కానీ రాదు అని చెప్పేసి తెలియజేస్తున్నాను మేము ముఖ్యంగా. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం క్లారిటీగా చూస్తున్నాం. ఆల్రెడీ మన రామ్మోహన్ నాయుడు గారు, సెంట్రల్ మినిస్టర్, ఆయన కూడా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. ఇది 100% రెండోసారి ఏదైతే గనక ఆయన యొక్క ల్యాండింగ్ ప్రక్రియ ఉందో ఆ ల్యాండింగ్ ప్రక్రియలో ఇది తప్పిదనం జరిగింది. ఇది ఆయన ఒక 5 నిమిషాలు ముందుగా వచ్చేసి కూడా ల్యాండింగ్ ప్రక్రియలో రౌండ్ అప్ చేయడం అనేది జరిగింది. అది సరైనటువంటి రీతిలో వాళ్ళకి అక్కడ ల్యాండింగ్ వాతావరణం అనుకూలమైన పరిస్థితి వాళ్ళకి లేకపోవడం, ఇది ప్రమాదం అనేది ప్రకృతి వల్ల నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది మనం ఇప్పుడు ఆలోచించాలా. ఇప్పుడు నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేదా ప్రకృతి వల్ల జరిగిందా, ప్రకృతితో కూడినటువంటి నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది రానున్నటువంటి యొక్క ఎంక్వైరీలో అది తేలుతుంది 100%. అది క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. ఆయన ఆల్రెడీ మన యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఆల్రెడీ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏదైతే పైలట్ మాట్లాడారో అది ఆల్రెడీ వస్తున్నాయి, మనకి కూడా మనం చూపిస్తున్నారు. ఈ రన్వే స్పష్టంగా కనిపించపోలేదని చెప్పేసి అని, అదేవిధంగా ఏటీసీ పైలట్ కమ్యూనికేషన్ సరిగా లేదని చెప్పేసి అని, అంతేకాకుండా ల్యాండింగ్ సమయంలో నిర్ణయమైన లోపం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది ఒకవేళ ఏమైనా ఒత్తిడి జరిగిందా, ఎలాగైనా సరే అది ప్లేన్ దించాలి అని చెప్పేసి ఒక ఒత్తిడి ఏమైనా జరిగిందా కూడా ఆ కాక్పిట్ ద్వారా దాని యొక్క విశ్లేషణ పూర్తి విచారణ అనేది జరగాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఒక చిన్న భద్రతా ప్రమాణాల్లో ఈ యొక్క లోపాల వల్ల ఇది పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున రాజకీయ నాయకులకి వస్తుంది అని చెప్పేసి ముఖ్యంగా తెలియజేసి, ఇది 100% ఈ యొక్క టెక్నాలజీ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది వాళ్ళ యొక్క వైఫల్యంగా మనం భావించాలా. అంతేకాకుండా ఏదైతే ఈ నావిగేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, అదే విధంగా ఏవైతే ఏటీసీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, నావిగేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, అదే విధంగా పైలట్లు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ స్థితిగతులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క రాజకీయ నాయకులు కూడా వాడు ప్రయాణం చేసినటువంటి సిబ్బంది ఎంతవరకు కరెక్ట్ గా ఉంటున్నారు, వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ గా నిలబడుతున్నారని కూడా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన ప్రక్రియ అయితే కనుక మనం చూడవలసిన బాధ్యత ఉంది.
కానీ ఈ రోజు అయితే గనక ఆయనది 100% మన ప్రమాదంగానే భావించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే సంజయ్ గాంధీ గారి విషయం తెలియదు, ఎందుకంటే అప్పుడు నేను పుట్టలేదు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి బాలయోగి గారు కానీ, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాపం ఆయనది కూడా మనం చూసినట్టయితే కనుక హెలికాప్టర్ ఆయన యొక్క ప్రమాదం అనేది ఎంత ఘోరాతి ఘోరంగా జరిగింది. అప్పుడు కూడా మనం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేదు అని చెప్పేసి మనం చూడడం అనేది జరిగింది. ఆ యొక్క పైలట్ ఏదైతే కాక్పిట్ లో మాట్లాడిన మాటలు మనకి అది ఒక ఎంక్వైరీలో కూడా తేలడం అనేది జరిగింది. బట్ ఏదైనా సరే కూడా ఈ రోజు అజిత్ పవార్ గారు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో గనక అది ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ టెక్నాలజీ కలిగినటువంటి లియర్ జెట్ 4X జెల్ అంటే అది ఆల్మోస్ట్ అది ఏంటంటే దాని మీద దేశ విదేశాలకు కూడా వెళ్ళేటువంటి ఒక టెక్నాలజీ కలిగినటువంటి విఐపి చార్టర్డ్ యొక్క అది యొక్క జెట్ అది. దానిలో సుమారు 6 నుంచి 7 వరకు ప్రయాణం చేసిన ఆవశ్యకత ఉంటుంది. దానిలో డబుల్ ఇంజన్ కాబట్టి దాని యొక్క కెపాసిటీ కూడా మినిమం 3700 నుంచి 4000 వరకు ఆ యొక్క కెపాసిటీ స్పీడ్ బోయింగ్ అందుకునేటువంటి టెక్నాలజీ. దానిలో ఉన్నటువంటి యొక్క TFA 73120 అనేది టర్బోపిన్ ఇంజిన్ అయితే కనుక అది ఉన్నటువంటి యావిగేషన్స్ లో అత్యంత ఆధునికత కలిగినటువంటి యొక్క టెక్నాలజీ. దానిలో విండ్ ట్రస్ట్ అంటే ఒకవేళ వాతావరణం అనుకూలించలేనటువంటి విండ్ సహాయ సహకారాలు అందలేకపోయినా కూడా యావిగేషన్స్ ముందెళ్తున్న కొద్దీ కూడా దాన్ని ఇమీడియట్ గా దాని యొక్క టెక్నాలజీని తీసుకునేటువంటి వ్యవస్థ కలిగినటువంటి టెక్నాలజీ కలిగినటువంటి ఆ యొక్క ఎయిర్ జెట్ అనేది అది యొక్క ప్రమాదం జరగడం అనేది చాలా బాధాకరం. ఇది అందరూ కూడా దిగ్భ్రాంతిని గురి చేసింది. ఎందుకంటే ఆయన గతంలో ఎంతో అనుభవం కలిగినటువంటి ఆయన యొక్క రాజకీయ నేత, పలు దఫాలుగా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, రక్షణ శాఖ మంత్రులు అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క ఆయన పనిచేసినటువంటి వ్యవస్థ. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఏదైతే సివిలైజేషన్ డీజీసీ నివేదిక ఉన్నట్టు మనం ఏది చూడాలి అంటే అసలు విమానం యొక్క టెక్నికల్ స్థితి కరెక్ట్ గా ఉందా లేదా, అసలు పైలట్ సరైనటువంటి రీతిలో అనుభవం ఉన్నాడా లేదా, లేదా వాతావరణ పరిస్థితులు కరెక్ట్ గా ఉన్నాయా లేదా, అసలు ఇంజన్ సిస్టమ్ అనేది లోపం అనేది అయితే లేదు. ఎందుకంటే ఇంజన్ సిస్టమ్ లోపం అయితే కనుక ఏటీసీలో ఉన్నటువంటి ఆ యొక్క నావిగేషన్స్ ఆ పైలట్ నాకు రూట్ కనిపించట్లేదు అని చెప్పడం, ఆ రూట్ సరైనటువంటి రీతిలో నాకు తెలియట్లేదని చెప్పడం, ఆ ఏటీసీకి ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అదేవిధంగా ఎయిర్పోర్ట్ సరైనటువంటి సదుపాయాలు అక్కడ మనం కేవలం పైలట్ ఎయిర్ క్రాఫ్ట్ చూస్తున్నాం కానీ ఆ ఎయిర్పోర్ట్ సరైనటువంటి సదుపాయాలు క్రియేట్ చేసిందా లేదా కూడా మనం చూడాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఏటీసీకి పైలట్ కమ్యూనికేషన్ లోపం అనేది అది ఎంతవరకు వాళ్ళ కమ్యూనికేషన్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, ఎంతవరకు వాళ్ళ సరైనటువంటి రిసీవింగ్ ఐడియాస్ వాళ్ళు ఇవ్వగలిగారు. ఇప్పుడు ఒక ప్లేన్ దిగేటప్పుడు, ఒక ఎయిర్ క్రాఫ్ట్ లో దిగేటప్పుడు, ఎయిర్పోర్ట్ లో దిగేటప్పుడు ఆ ఏటీసీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనము చూడవలసినటువంటి బాధ్యత ఉంది. ఇది 100% దీనిలో ఉన్నటువంటి వ్యవస్థాగత లోపము, అదే విధంగా ఆ యొక్క పరిణితి జరిగినటువంటి వ్యవస్థాగత లోపంతో ఈ నిర్లక్ష్యం అనేది కొంత జరిగిందేమో అనేది మనం కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది రాజకీయంగా కాదు, టెక్నాలజీ పరంగా ఏటీసీ వాళ్ళు, ఈ డీజీసీ వాళ్ళు, ఏవిగేషన్స్ వాళ్ళు, ఏటీసీ వాళ్ళు వీళ్ళందరినీ కూడా కూలంకుశంగా ఎంక్వైరీ చేయవలసినటువంటి బాధ్యత అయితే కనుక. ఎందుకంటే గతంలో చాలా తప్పిదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్లేన్ లో ప్రయాణించాలంటే భయభ్రాంతులు గురి చేసేటువంటి వ్యవస్థ ఎంత టెక్నాలజీగా మనం ముందుకెళ్తున్నామో, ఎంత టెక్నాలజీగా ఉన్నటువంటి స్థానానికి వెళ్తున్నామో, ఎంత కొత్త ఆధునికతలను మనం ఎయిర్ క్రాఫ్ట్స్ యూజ్ చేస్తున్నామో, అదే విధంగా ప్రమాదాలు వచ్చేటప్పుడు కూడా దాన్ని మనం తప్పించుకునే పరిస్థితి మనం ఎదురవుతున్నప్పుడు దీని మీద సరైనటువంటి నివేదిక కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కూర్చుని ఈ యొక్క ఏటీసీ డిపార్ట్మెంట్స్ తో కానీ, ఈ డీజీసీఎల్ తో కానీ కూర్చుని మాట్లాడవలసిన ఆవశ్యకత ఉంది. దీని పూర్తి యొక్క బాధ్యత ఈ యొక్క రామ్మోహన్ నాయుడు గారు దీని మీద సరైనటువంటి నివేదిక ఇవ్వాలి, ఎంక్వైరీ చేయాలి. సెంట్రల్ మినిస్టర్ దాన్ని వదిలేటువంటి ప్రసక్తి ఉండకూడదని చెప్పేసి మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం అన్న. ఓకే, రైట్ ఫణీంద్ర గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.